ఇక్కడ జనాల్లో కూడా ఒకటుంది సార్. ఎలా అంటే ఎవరైనా ఒక సెలబ్రిటీ ఒక పూజారి దగ్గరికి గాని, ఒక పంతులు దగ్గరికి గాని ఎళ్ళడం జరిగితే అక్కడ ఏమవుతుందనంటే రీసెంట్‌గా నేనొకటి చూసాను. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఇద్దరు కలిసి ఒక పంతులు గారి దగ్గరికెళ్తారు. అవును. విరాట్ కోహ్లీ ఇతని దగ్గరికొచ్చాడు. ఇతని దగ్గరికొచ్చి గురువు గారి దగ్గరికొచ్చి ఆశీర్వాదం తీసుకున్న తర్వాతనే ఆర్‌సీబీ కప్పు కొట్టింది అనే రకంగా మాట్లాడుతున్నారు. అవును. ఎందుకు అనంటే ఆయన పర్సనల్ దేనికోసం ఎళ్లారో మనకు తెలీదు. ఫ్యామిలీతో ఎళ్ళినప్పుడు టీమ్ మొత్తాన్ని తీసుకొని ఎళ్ళుంటే సరే అప్పుడు కప్పొచ్చిందంటే ఓకే. అవునవును. ఆయన ఫ్యామిలీతో ఎళ్ళాడు. కానీ అక్కడికెళ్ళినందుకు కప్పొచ్చింది అనే రకంగా జనాలు కూడా నే- ఆ రకంగా పబ్లిసిటీ చేస్తా ఉన్నారు. నే- సో ఇది ఎందుకు ఇదంతా అని? అంటే మనిషి ఆలోచన లోపం అనమాట, మెచ్యూరిటీ లేక. హ్మ్. విరాట్ కోహ్లీ ఆయన భార్యతో ప్రేమానంద్ మహారాజ్ దగ్గరికి వెళ్ళాడు అవును. బృందావనంలో. అవును. ఆయన ఆధ్యాత్మికవేత్త, పాపం ఇలా జాతకాలు గీతకాలు చెప్పడు, రాధా రాధా అని అనుకోమంటాడు. హ్మ్. అదే ప్రేమానంద్ మహారాజ్ 20 సంవత్సరాల నుంచి కిడ్నీ డయాలసిస్ తో బాధపడుతున్నాడు. హ్మ్. ఇప్పుడు కూడా డయాలసిస్ చేస్తున్నారు. ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం చనిపోవాల్సిన అతను. ఓకే. అయితే అతన్ని రాధమ్మ తల్లి బ్రతికించింది అని ఆ విశ్వాసంతో ప్రజలందరూ కూడా రాధమ్మ తల్లిని ప్రార్థించకుండా, ఆమె గొప్ప చెప్పకుండా బృందావనంలో ఈ ప్రేమానంద్ మహారాజ్ దగ్గరికి వెళ్ళాడు. అందువలన విరాట్ కోహ్లీ తర్వాత వేరే పంతుల దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు, వేరే గుళ్ళకి వెళ్ళి ఉండొచ్చు. హ్మ్. ఇంకా వాళ్ళని పట్టుకుంటారు. ఇదే మనిషి యొక్క నైజం. ఓకే. మనిషి ఏంటంటే హైఫైగా మెయింటైన్ చేస్తూ, డ్రెస్సులు బాగా గెటప్ వేస్తూ ఒకడున్నాడు అనమాట. ఈ యొక్క నాలుగే 4 చేయండి అని 4 వేళ్ళకి ఇలా బంగారు పొంగరాలు ఇలా చూపిస్తారు. ఆ. ఆ బంగారు పొంగరాలు చూడగానే అబ్బా, అప్పుడు ఫైనాన్స్ బిజినెస్ చేసేవాడు చూడు, వాడి దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా ఉంగరాలు, గోల్డ్ చైన్ వేసేస్తే అవి చూసి పడిపోతారు. అంటే వీళ్ళంతా కూడా సెలబ్రిటీలు ఏం చేస్తారు, గాడికి ఏజెంట్లు ఉంటారా? గాడికి ఏజెంట్లు ఉంటారు. అదే పీకే సినిమా చేశాడు. Yes. పీకే సినిమాలో చూపించింది దేవుడు తీరుస్తాడని చెప్పడం రాంగ్ నెంబర్. నెక్స్ట్ రెండవది, అభిషేకాలు ఏ సమస్యకైనా సరే ఈ పూజ చేయంటారు, అది రాంగ్ నెంబర్. హ్మ్. ఈ స్వామీజీ మఠాధిపతి, లేకపోతే ఈ యొక్క పీఠాధిపతి, లేకపోతే ఈ ప్రవచనకారుడు, గుళ్ళో పూజారి, వీళ్ళ దగ్గరికి వెళ్ళండి, రాంగ్ నెంబర్ అని చెప్పారు. అమీర్ ఖాన్ బ్రహ్మాండమైన కాన్సెప్ట్ అది. Yes. కాబట్టి పూజ చేస్తే నీ కోరికలు తీరుతాయి అని చెప్పడం రాంగ్ నెంబర్, రాంగ్ గైడెన్స్. హ్మ్. ఈ గుడికి వెళ్తే ఎందుకు సంతానం ఎందుకు వస్తుంది? ఒక అతను చెప్పాడు, కామాఖ్య టెంపుల్కి వెళ్ళి లోపల ఆ పైన గుడి పైన రూమ్ తీసుకొని భార్యాభర్తలు ఇద్దరు కూడా లైంగికంగా కలిస్తే కామాఖ్య టెంపుల్లో వాళ్ళకి సంతానం కలుగుతుందని చెప్తే అతన్ని బయటికి గెట్టేశారు ఆ గుడి వాళ్ళంతా, మనకు తెలిసిందే. అవును. అతని దగ్గర సెలబ్రిటీస్ వెళ్తారంటారు. సెలబ్రిటీలు ఎవరయ్యా సెలబ్రిటీలు? నెక్స్ట్ ఇంకోటి, ఈ యొక్క ఈ టెంపుల్ సమస్య ఎలా ఉంటే ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కడు గురువు రూపంలో వచ్చేసి వాళ్ళందరూ ఏంట్రా, ఈ గుడికి వెళ్తే సంతానం కలుగుతుంది, ఆ గుడికి వెళ్తే నీ కోరికలు తీరిపోతాయని చెప్తున్నారు. వీళ్ళు ఎవర్రా అని ఎంక్వైరీ చేస్తే ట్రావెలర్స్, వాళ్ళు ట్రావెలింగ్ ఏజెంట్లు తయారయ్యారనమాట గురువుల్లాగా. ఆ. షాప్ నడిపే వాళ్ళు ఈ రోజున జాతకాలు చెప్తున్నారు. మా దగ్గర హీరో ధనుష్ సెలబ్రిటీ, అతను ఇది వేసుకోండి అన్నాడు కదా, దాని కరంగుళి మాల వేసుకోగానే అందరూ వేసుకున్నారు. ఒకటి 10,000 అమ్మారు. దాని ఖరీదు ఎంత? అది కుంకుడు గింజలు లాంటిది అనమాట. అది 100 రూపాయలు ఖరీదు. అది దాంట్లో మళ్ళీ డూప్లికేట్ అంటారు, ఒరిజినల్ అంటారు, 10,000 రూపాయలకు అమ్ముకున్నారు. ఇది అక్కడ పూజ చేపించారు, ఇది చేపించలేదు, ఇక్కడ కూడా తయారు చేశారని చెప్పి మాట్లాడే చాలా జరిగాయి. తర్వాత ఇంకో పంతులు ఉన్నాడు, 12 శక్తిపీఠాల్లో, అష్టాదశ శక్తిపీఠాల్లో పూజ చేసేస్తాం అని చెప్పేసి కోటి భక్తి దీపోత్సవం పోటీగా ఇంకోళ్ళు పెట్టి 1,500 వేసేయండి అంటే వేసేస్తారు వీళ్ళు. అది మామూలు ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఉంది. వీళ్ళు గోత్రనామాలు ఇమ్మన్నారు అని అంటే అర్థం ఏమిటమ్మా? వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళు పూజ చేసుకోవాలా, అది ఉపయోగపడాలా. వాట్సాప్ గ్రూపులు మెయింటైన్ చేస్తారు. వాట్సాప్ గ్రూపుల్లో ఈ అమ్మవారికి, ఈ విగ్రహానికి మేము వెండితో ఇచ్చేయాలనుకుంటున్నాం, గోల్డ్తో ఇచ్చేయాలనుకుంటున్నాం, పట్టు చీరలు ఇచ్చేవాళ్ళు ఇవ్వండి అంటే వీళ్ళు తెగ ఇచ్చేస్తూ ఉంటారు. ఇచ్చేసి మొత్తం మీద వీళ్ళందరూ భ్రష్టు పెట్టి ఇచ్చేసారు. దేవుడు అనేవాడు లేడు అనే నమ్మకం పోగొట్టారు. ఆస్ట్రాలజర్లు ఎక్కువ మంది తయారైపోయి వీళ్ళంతా అరటిపళ్ళు అమ్మేవాళ్ళు ఆస్ట్రాలజర్. ఈరోజు పూజారి, ఇది ఎవడు పడితే వాడు. ఒక ఛానల్ ఓనరు అతను ఏం చెప్పాడు, కెమెరామెన్నే ఛానల్ పెట్టుకొని, నేను 100 మంది ఆస్ట్రాలజర్స్ని తయారు చేస్తాను నా దగ్గరికి రాకపోతే అని. అండ్ నిజంగానే తయారు చేశాడు. అరటిపళ్ళు వాళ్ళని, కూరగాయలు నాతో పాటు వెళ్ళిన వాళ్ళని, నీ చెయ్యి బాగుంది గురుగారు అని, చెయ్యి బాగుందని అనగానే నీకు జాతకం చెప్పడం వచ్చాయి అన్నాడు.